మనం చూస్తున్నాం. మన ముందు దాకా ఎట్లయినా తెలంగాణ మన పత్రికలు చదివితే దోకులం అవుతాం. నేను ఉత్తరాల్లో రామోజీ ఫిలిం సిటీని లక్షణాగలిగా తిన్నానని, ఎందుకంటే మన మేధల్లో నేను మొత్తం తెలిసేసింది. నేను ముందు నుంచి చెప్తుంటుంది, కాలువలు మళ్లించిన తాతారావులు, కాలువలు మళ్లించిన కేఎల్ రావులు, తీగలు మళ్లించిన తాతారావులు, నదులు మళ్లించిన రాజశేఖర రెడ్డి, నిధులు మళ్లించిన చంద్రబాబు నాయుడు, మన మెదళ్ళ ఆలోచనలు మళ్లించిన రామోజీరావులు. వీళ్ళ నుంచి తెలంగాణను విముక్తి చేసుకోవాలి. కాబట్టి రేపు వచ్చే తెలంగాణలో కూడా ఇట్లే ఉంటుంది. అందుకనే చెప్తున్నాము, మొన్న జగన్ చుట్టే తిరిగి డ్రామా చేసిన వాడు జనగాన పెద్ద బోర్డు వాడు, జగన్నే ధిక్కరించిన దీశాలి, కొండ మురళి అది పెద్ద పెద్ద ఫ్లెక్సులు. నిన్నగాక మొన్న జై తెలంగాణ అన్న గద్దం శ్రీరామును ఠానా తిప్పి బొక్కకు నీళ్ళు తాగించిన శ్రీధర్ బాబు, మొత్తం కరీంనగర్ని ఆగం పట్టించిన శ్రీధర్ బాబు ఒక్క ల్యాండ్ మాఫియానా? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, గ్రానైట్ మాఫియా, ఫారెస్ట్ మాఫియా, ఓపెన్ కాస్ట్ మాఫియా. అక్కపల్లి వాడి కాన్ఫరెన్స్లో పోతుంది. వాడు అక్కపల్లి, వకీల్పల్లి, గుంజపడుగు, సెంటనరీ కాలనీ, ఎన్ని కాలనీలు పోతున్నాయి గుర్తుందా? వాడి చుట్టూ తిరుగుతారా మీరు? వీడు కలిసి డ్రామా చేస్తున్నారు. కిరణ్ కుమార్ అత్యంత సమీపంగా ఎవరు ఉన్నారంటే దుడ్డిల్ల శ్రీధర్ బాబు. అందుకని శాండ్ మాఫియా పడతా ఉన్నాము. ఎన్ని డబ్బులై ఒక్క రామ్కీ కంపెనీకి, ప్రాణహిత వాగుల నుంచి రామ్కీ కంపెనీకి ఒక చోకర్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ 40,000 లారీల ఇసుక ఇచ్చాడు. 40,000 లారీలు. ఇంత పెద్ద దక్కన్ క్రానికలు కూడా రాసింది. ఏం జరుగుతున్నది? తను ఎవరున్నారు? శ్రీధర్ బాబు. వాడి కాన్స్టిట్యున్సీ లో 45 ఊర్లు పోతున్నాయి. ఓపెన్ కాస్ట్ లో 45 ఊర్లు చెట్టు మీద పిట్టలు కలిసిపోతున్నారు. నమ్ముదామా? నిన్నగాక జగన్ చుట్టూ తిరిగిన నల్గొండ జిల్లాలో ఇప్పుడు నేను జై తెలంగాణ ఇస్తున్నాడు. నిన్నగాక మనం నల్గొండ జిల్లాలో తిరిగాను అన్నదమ్ములు. నమ్ముదామా మన వాళ్ళను? మనం అంత బేకులమా? వాడు మౌనం ఉంటే సహిస్తున్నాము. తెలంగాణ జనం హుజూరాబాద్ లో జరిగింది. హుజూరాబాద్ లో కేసీఆర్ పోయి ఉపన్యాసం ఇస్తే చప్పట్లు. వారం తర్వాత గద్దరు పోయి ఎన్నికలతో తెలంగాణ రాదు, పోరాటంతో వస్తుంటే చప్పట్లు. అదే 5,000 మంది జనం అక్కడ, అదే 5,000. ఆ తర్వాత తెలంగాణ నేనే అభివృద్ధి చేసిన చంద్రబాబు పోతే చప్పట్లు. ఆ తర్వాత మళ్ళా వారానికి రాజశేఖర రెడ్డి పోయి 2009 ఎన్నికల్లో తెలంగాణలో తొక్కేస్తా అంటే 5,000, అదే 5,000 మంది జనం. ఆ తర్వాత ఇంకోటి వచ్చిండు, వాడు మెట్లు ఎక్కుతుంటే చప్పట్లు, మనకి దండ ఇసిరేస్తే చప్పట్లు, చెయ్యి ఇస్తే చప్పట్లు. చిరంజీవి మనం సినిమా ఫ్యాన్స్, ఎమ్మెల్యేలు నోరు మూసుకొని కూర్చుంటే చిరంజీవి చప్పట్లు మీద కొడుతుంది. దొంగ నాటకం వేస్తున్నాయి. అందుకని ఒక్కడు కూడా, ఒక్కడంటే ఒక్క ఎమ్మెల్యే ఒక 5-10 మంది ఉండొచ్చు తప్ప ఒక్కడు కూడా తెలంగాణ తల్లి పాలు దాగినోడు, తెలంగాణ తల్లి రుణం తీసుకోవడం సిద్ధంగా లేడు. ముఖ్యమంత్రి నీతి రాకడానికి, ప్రధానమంత్రి పాఠాలు తీసుకోవడానికి ఉన్నారు. అన్ని పార్టీలు కలిసి ఉన్నారు. అందుకని అంత ఆవేశంగా ఈరోజు కనిపిస్తున్నది. అందరూ మెరుపులు చూస్తున్నాం. 74 నుంచి చూసినా ఇదే తమాషా నడుస్తున్నది. అందుకని గాలికి చెప్పిండు, హర్ రోజు పోతే తమాషా మేరే ఆగే, ప్రతిరోజు ఇదే తమాషా. ఒక్క ఎమ్మెల్యేకు ఒక 10 మంది ఉండొచ్చు. ఆ 10 మంది పాపం మంచోళ్ళు, వాళ్ళు ఆ గోండు కావచ్చు, కోయ కావచ్చు, దళితులు కావచ్చు, మహిళలు కావచ్చు. ఒక్కరు కూడా రోడ్డుకే తల్లి, హైదరాబాద్ లో అర్ధరాత్రి రోడ్డుకే తల్లి కాళ్ళు ముఖ్య అర్హతలు ఒక కనిపిస్తున్నారు. పాపం ఇక్కడ కూర్చున్న చిన్నప్పుడు తెలుసు, నిజంగా కష్టపడి ప్రజలు ఎంత ఉంటే కొమ్ము నరసింహారెడ్డి గారి దగ్గర మన లెక్కనే మన మధ్యలో ఉంటాడు. పాపం పిల్లలు తీసిన స్కూటర్ ఎక్కి తిరగాల్సి వస్తుంది మన మధ్యలో ఉంటే. నాకు చిన్నప్పుడు తెలుసు, మొత్తం అక్క తెలుసు, మా అమ్మ లెక్క అందరూ తెలుసు. మనంటున్నాడు ఆయన. అట్లా కనిపించమనండి. ఆయన పాత వాల్యూ సిస్టమ్, కమ్యూనిస్ట్ పార్టీ వాల్యూ సిస్టమ్ ఉంది కాబట్టి మన దగ్గర ఉంది. అందుకని ఈ బాధతో ఏంటంటే ఇది సరైన సమయంలో చర్చ జరిగింది. ఏం చర్చించాలి? రేపు హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అయితే ఏం చేస్తారు వీళ్ళు? ఇటువంటి రేపు వచ్చే తెలంగాణలో ఇటువంటి ముత్యాలు, లంగలు వాళ్ళే ముఖ్యమంత్రులు అయితే, వాళ్ళే మంత్రులు అయితే, వాళ్ళే ఎమ్మెల్యేలు అయితే ఏం చేయాలి మనం? దాని ఇంతకుముందు చెప్పినట్టు గ్రానైట్ కమలాకర్ దండం పెట్టాలా? 75 ఊళ్ళు ఒక్క కమలాకర్ గుర్తు తీసుకున్నాడు. అక్కడ ఖమ్మం జిల్లా ఆయన వియ్యంకుడు తమ్మినేని వీరభద్రం, సిపిఎం తమ్మినేని వీరభద్రం, గంగుల కమలాకర్ వియ్యంకుడు. ఈ 2 జిల్లాల నాశనం. గ్రానైట్ ఆఖరి కొండగట్టు 180 ఊళ్ళలో పోతుంది. ఒక్క 75 ఒక్క గంగుల కమలాకరి, 175 గ్రానైట్
మైండ్స్ వస్తే ఏమైంది దాకా ఆఖరి కొండగట్ట అంజన కూడా ఉండడు. అటు భద్రాచలం ఉంచుతారు, ఇటు కొండగట్ట అంజనం ఉంచుతారు. ఇటువంటి తెలంగాణ, స్ట్రగుల్ లేని తెలంగాణ, ఓపెన్ కాస్ట్ లేని తెలంగాణ, ఫార్మర్స్ పొల్యూషన్ లేని తెలంగాణ, ఎటువంటి తెలంగాణ ఉండాలి? అటువంటి తెలంగాణకి ఎటువంటి నాయకత్వం ఉండాలి? ఎటువంటి ప్రజాప్రతినిధులు ఉండాలి? రేపు యుద్ధం ఇదే పొలిటికల్ క్లాస్ మీద చేయాల్సి ఉంటుంది. వీళ్ళని తీసుకుపోయి అందరూ తీసుకొని పోయి హుస్సేన్ సాగర్లో మించి చంపాలి. ఒక్కరికి కూడా వాడు ఒక ఐమాస్ ల్యాంప్ కోరాడబడాలి, AK-47 కింద జాడగాలి. అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈ చర్చ ఇది నేను ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నంటే అంతకంటే గట్టిగా మాట్లాడే వ్యక్తి ఇక్కడ ఉన్న వేణుగోపాలు. ఆయన చక్కగా విశ్లేషించే శక్తి ఉన్నది. చివరి వక్తగా అందుకే ఆయన పెట్టినాను, ఆయన మాట్లాడమని చెప్పినాను. ఏం లేను, ఆయన కూడా జర్నలిస్టు, ఆయన కూడా మా అందరికీ ఉండే ఒకటే రోగం ఏంటంటే సినిసిజం ఉన్నది ముందు చెప్పడం. అధ్యక్షులు చిరకాలం